మంగళం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశిలో అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం. మేషరాశి వారికి ఈ రోజున పౌరుషంగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ నిర్మాణం కొరకు, పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో ఆకస్మికమైన అభివృద్ధి, కొత్త బాధ్యతలు, కొత్త వ్యక్తులని కలయిక, అలాగే వృత్తిలో మీకు రెస్పాన్సిబిలిటీతో పాటు సమానంగా గౌరవం కూడా సిద్ధించటం, ఆర్థికంగా అనుకూలంగా ఉండడం, ఆశించిన ఫలితాలు ఇస్తూ ముందుకు పెడుతుంది. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. మీ యొక్క సోదరులతో కలిపి, తండ్రి గారితో కలిపి చర్చలు చేయడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఉన్నత విద్య కొరకు మీ యొక్క సోదరుల యొక్క సహకారంతో సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం, అంటే మీ సంతానం యొక్క విద్య కొరకు మీకు దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులు కానీ, అత్యంత ఆత్మీయులు కానీ మీకు చక్కగా ఒక అవకాశాన్ని, వారి సహకారాన్ని అందించడం, దానివల్ల మీకు మీ మీద మీకు నమ్మకం, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మొదలైనవి పెరగడానికి చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం చూద్దాము. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా ఇతరులకి మీరు వాగ్దానాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో మీరు ఇతరులకి మధ్యవర్తిత్వాన్ని వహించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, లేకపోతే వాళ్ళకి ఏదన్నా మీరు సహాయ సహకారాలు ఇచ్చేటప్పుడు మధ్యగా ఇంకెవరన్నా పెట్టుకొని దానికి సంబంధించిన విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆర్థిక విషయాల్లో లావాదేవీలు కానీ, లేకపోతే మాట ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే కుటుంబ వాతావరణంలో వ్యక్తుల జోక్యం కూడా చికాకు కలిగిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ అందరూ కలిపి ఒకే మాట మీద ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం అనేది ఉండదు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉన్నది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. భాగస్వామికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాలు కానీ, వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు మంచి ప్రయత్నాలు చేస్తూ పెడతారు. దాంతోపాటుగా మైత్రి బంధాలు, నూతన మిత్రత్వాలు మొదలైనవి ఏర్పడడం, తద్వారా మీరు ఆశించిన విధంగా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు. సింహరాశి మఖా, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళకి రుణములు చేసైనా సరే ఆల్రెడీ ఉండే రుణాలని పూర్తి చేయడానికి మీరు ఈ రోజున ప్రయత్నాలు చేస్తారంటే ఆల్రెడీ ఉండే పాత అప్పుల్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ తీసుకోవడం, న్యాయపరమైన విషయాల్లో న్యాయవాదుల్ని సంప్రదించడం, అలాగే మీ వైపు న్యాయం ఉంది కనుక ఆ విషయంలో మీరు గట్టిగా కృషి చేయాలి అన్న విధానంలో కొత్త వ్యక్తుల్ని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం. అలాగే అధిక ఒత్తిడి, శ్రమ మొదలైనవి అధికంగా ఉండడం వల్ల వాటిని అధిగమించే విధంగా కొంత యోగా, మెడిటేషన్ లాంటివి చేయవలసిన అవసరం అయితే మొదటిగా కనబడుతుంది. అలాగే ఇష్టమైన వ్యక్తుల కొరకు కానీ, ఇష్టమైన వస్తువుల కొరకు కానీ అధిక మోతాదులో ధనాన్ని ఖర్చు పెట్టైనా సరే మీరు కొంత ఆనందాన్ని పొందుతారు. అంటే ఒక వస్తువుని కొనడం కొరకు ఆ రూపంలో మీరు అధికంగా వెచ్చిస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు ఫలిస్తాయి. మీ సలహాలు ఇతరులకి అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిపి మంచిగా ఈ రోజుని మీరు గడపడానికి అవకాశం అనేది ఉంటుంది.
ఇరుగు పొరుగు మీకు సహకారాన్ని అందిస్తారు, వారితో మంచి చర్చలు చేస్తారు. అందరిలోనూ ఒక నాయకుడిలాగా మీరు వ్యవహరించి అనుకున్న ఫలితాలు సాధించడానికి ముందుకు పెడతారు. అలాగే ఇప్పటిదాకా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు లాంటివి ఉన్నా, పనులు ఆగుతూ వచ్చినా అవన్నీ చాలా సునాయాసంగా ముందుకు వెళ్ళిపోవడం అనేది, చక్కగా పనులు నిర్వర్తించుకోవడం, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి, వ్యాపారస్తులకు వ్యాపారపరమైన లాభాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? ఈ చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అభివృద్ధి కొరకు కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన అభివృద్ధికి కావచ్చు, దేనికైనా మీ అంతటి మీరు తీసుకునే సొంత నిర్ణయాలు. అలాగే దాంతోపాటుగా తండ్రి తాలూకు బంధువులు ఎవరన్నా ఉంటే వారి యొక్క రాకపోకలు, ఈ రోజున వాళ్ళు రావడం, వారితో మీరు చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోవడం. అలాగే దూర ప్రదేశాలలో ఈ యొక్క నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే స్థానచలనం కొరకు ప్రయత్నం చేసేవారికి స్థానచలనంకి సంబంధించిన విషయంలో దానికి సంబంధించిన వ్యక్తులని కలిసి మాట్లాడడం మొదలైన వాటికి ఆస్కారాలు లాంటివి. అలాగే మీకు వృత్తికి సంబంధించిన విషయాల్లో సమయానికి పని పూర్తి చేసి ఇవ్వడం వల్ల వ్యక్తుల దగ్గర నుంచి మీకు మంచి మన్ననలు పొందుతారు. అంటే చేసే పని సమయానికి చేయడం వల్ల వృత్తిలో పెద్దల ద్వారా మీకు ఒక గుర్తింపు, గౌరవం లభించడం, దాని ద్వారా మీకు అభివృద్ధి అనేది ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి చిన్ననాటి మిత్రులని కలుస్తారు. ఎంతో కాలం నుంచి దూరంగా ఉండి సపరేట్గా ఉండే వ్యక్తులు, మిత్రులు అందరినీ కలవడం అనేది, తాత్కాలికంగా ఎడబాటుగా దూరంగా ఉండే మిత్రుల్ని కలిసి వారితో మంచిగా చర్చలు చేయడం అనేది, వారి సహకారంతో కావచ్చు, లేకపోతే వారితో కలిపైనా సరే ఒక చక్కటి ప్రాజెక్టు మొదలుపెట్టి అందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైనా ఒకటి మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం. అలాగే మీ క్రియేటివిటీతో పాటుగా ముఖ్యంగా మీడియా రంగంలో ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మీడియా రంగంలో మీ యొక్క ఆలోచనలు ఫలించడం, జర్నలిజం మొదలైన వాటిల్లో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. గుర్తింపు, గౌరవం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశి. ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాలు కూడా చాలా అవలీలగా అయిపోయే అవకాశాలు లాంటివి ఉండడం అనేది, ముఖ్యంగా దాంతోపాటుగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలలో ఖర్చులు అనేవి మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం అనేది, రావాల్సిన ఆదాయాలు అందుకోవడం, మానసిక ప్రశాంతత, అలాగే మీ ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం, వ్యక్తుల్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ పనులు సాధించుకోవడం, ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్నా కూడా దాని గురించి పెద్దగా బాధపడకుండా దాన్ని ఎలాగైనా సరే ఆ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకొని చక్కగా ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఉంటాయి. విద్యార్థులకి చాలా అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో వీలైతే క్రీం అచ్యుతానంత గోవింద అనే శ్లోకాన్ని పఠించడం బట్టి అది మానసిక ఆరోగ్యమైనా శారీరక అనారోగ్యమైనా దేన్నైనా సరే అధిగమించడానికి, అన్ని విధాల సమస్యలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి మీకు ఈ రోజున నమ్మకం, సంకల్పం, లక్ష్య సాధన అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎదురు చూస్తున్న విషయాలలో, ఆగుతూ వచ్చిన విషయాలలో అన్నీ కూడా మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి మీద ఆధారపడి ఉండి అదన్నీ కూడా ముందుకు వెళుతూ చక్కటి ఫలితాలు సాధించడానికి ఆస్కారం అనేది ఒకటి బలంగా కనబడుతోంది. అలాగే ఏదన్నా యాత్రలకు సంబంధించి ఏదైనా ప్రణాళికలు వేసినట్లయితే అది ఆధ్యాత్మిక యాత్రలు కావచ్చు, వ్యక్తిగతంగా మీకు ఆనందాన్ని కలిగించే యాత్రలు ఏదైనా కూడా అది చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, కుటుంబ సభ్యులు, భాగస్వామి తరపు బంధువులు మీ ఇంటికి రావడం, వారితో మీరు మంచిగా సమయాన్ని గడపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి.
కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ కుంభరాశి వారికి ఈ రోజున వ్యక్తిగతంగా అభివృద్ధి అనేది ఉన్నప్పటికీ శ్రమ ఎక్కువ పాళ్ళు కనబడుతోంది. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న పనులు సాధించడానికి అనుకోని బాధ్యతలు అనేవి మీకు ఏర్పడతాయి. అంటే ఒక సమయానికి ఒక పని అయిపోతుంది అనుకున్నా అనుకోకుండా ఇంకొక పని అలా రావడం వల్ల కూడా ఎక్కువ ఒత్తిడి అనేది ఏర్పడడం. ఆ ఒత్తిడిని అధిగమించడానికి మీరు వీలైతే ప్రాణాయామం మొదలైనవి చేయడం బట్టి కొంత ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి రోగనిరోధక శక్తి కూడా తక్కువగా కనబడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే వైద్యానికి సంబంధించి ఏదైనా అవసరం ఉన్నట్లయితే ఆ విషయంలో కూడా వీళ్ళు ముందుకు వెళ్ళాలి. దాంతోపాటుగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ అధిక ఒత్తిడితో కూడిన పనులు ఏమున్నా కూడా తాత్కాలికంగా విశ్రాంతి కొరకైనా సరే అది కొంత తాత్కాలికంగా ఆపడం అనేది చాలా మంచిది. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న పనులు అనుకున్న సమయానికి కంప్లీట్ చేస్తారు, కానీ అదే సమయంలో ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ అవసరం. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకుందాము. ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరి యొక్క విషయంలో మీకు సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలతలు ఏర్పడతాయి. వారికి నూతన అవకాశాలు ఏర్పడడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే సంతానానికి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి. అలాగే మీరు ఇష్టపడిన వ్యక్తులు, అంటే ఎవరైనా సరే మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు, మీ ఆత్మీయులు, మీ యొక్క అనురాగాన్ని పొందిన వ్యక్తులు ఎవరికైనా సరే ఈ రోజున వారికి అభివృద్ధికరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం, వారికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ భాగం ఆలోచించి మీ యొక్క సలహా సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేయడం. ఈ నేపథ్యంలో కొంత హృదయాందోళన, అంటే కొంత ఇద్దరి మధ్య అభిప్రాయాల్లో కొంత ఏదైనా అటు ఇటు అయినా కూడా దానివల్ల ఎక్కువ మనసుకు తీసుకొని బాధపడిపోతూ ఉంటారు. కాబట్టి మీరు వీలైనంతవరకు అలాంటి వాటిని అధిగమించే విధంగా ఉండాలి. అలాగే క్రియేటివిటీ పెరుగుతుంది. రచయితలకి చాలా అనుకూలమైన సమయం. తగిన విధంగా రివార్డులు, అవార్డులు అనేవి